హే బ్రో, ఒక ఆనెస్ట్ క్వశ్చన్. లస్ట్ని కంట్రోల్ చేయలేకపోతే ఫ్రస్ట్రేషన్, గిల్ట్, డిస్ట్రాక్షన్ అన్నీ మిక్స్ అయిపోతున్నాయా? రిలాక్స్, ఇది కామన్ ఇష్యూ. కానీ ఇగ్నోర్ చేస్తే లైఫ్ స్లోగా కంట్రోల్ నుండి స్లిప్ అయిపోతుంది. ఈరోజు 5 సింపుల్ హ్యాక్స్ చెప్తా. కాంప్లికేటెడ్ ఫిలాసఫీ కాదు, ప్రాక్టికల్ స్టఫ్. ఇంప్లిమెంట్ చేస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది. 1. ఫస్ట్, మీ ట్రిగ్గర్స్ తెలుసుకోవాలి. లస్ట్ సడన్గా రాదు, ట్రిగ్గర్ ఉంటుంది. మోస్ట్లీ లేట్ నైట్ స్క్రోలింగ్, బోర్డమ్, ఎలోన్ టైమ్, సర్టన్ సోషల్ మీడియా కాంటెంట్. ఎగ్జాంపుల్ 1. నైట్ 12 వరకు ఫోన్ యూజ్ చేస్తున్నారా? ట్రై దిస్. 10:30కి ఫోన్ సైడ్కి పెట్టి బెడ్ మీద ఫోన్ లేకుండా పడుకోండి. ఫస్ట్ 3 డేస్ కష్టం, తర్వాత హ్యాబిట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ 2. ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ టెంప్ట్ చేస్తోందా? అన్ఫాలో సమ్ పేజెస్. ఆల్గరిథంని ట్రైన్ చేయాలి. మీరు చూస్తే అదే చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎన్వైరన్మెంట్ ఫిక్స్ చేస్తే హాఫ్ బ్యాటిల్ విన్. 2. బాడీని యాక్టివ్గా ఉంచండి. చాలాసార్లు సెక్షువల్ అర్జ్ అంటే ఎక్సెస్ ఎనర్జీ. ఐడిల్గా ఉంటే మైండ్ ర్యాండమ్ డైరెక్షన్స్లో వెళ్తుంది. ఎగ్జాంపుల్ 1. మార్నింగ్ 20-30 మినిట్స్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. పుషప్స్, స్క్వాట్స్, స్కిప్పింగ్. జిమ్ ఉందా అంటే సూపర్. ఎగ్జాంపుల్ 2. సడన్ అర్జ్ వచ్చిందా? ఇమ్మీడియట్గా 30 పుషప్స్ లేదా ఫాస్ట్ వాక్కి వెళ్ళండి. అర్జ్ పర్మనెంట్ కాదు, వేవ్ లాగా ఉంటుంది. డోపమీన్ ఓవర్లోడ్ తగ్గించాలి. కంటిన్యూయస్ రీల్స్, పాన్, ఫ్యాంటసీ, బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. అప్పుడు నార్మల్ అట్రాక్షన్ కూడా స్ట్రాంగ్ లస్ట్ లాగా ఫీల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1. 7 days నో పాన్ ఛాలెంజ్ ట్రై చేయండి. జస్ట్ 7 days. డిసిప్లిన్ టెస్ట్ లాగా ట్రీట్ చేయండి. ఎగ్జాంపుల్ 2. డైలీ 1 hour నో ఫోన్ జోన్ క్రియేట్ చేయండి. బుక్ చదవండి, జర్నల్ రాయండి, ఫ్యామిలీతో మాట్లాడండి. బ్రెయిన్ స్లో అయితే కంట్రోల్ ఈజీ అవుతుంది. అర్జ్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకండి. చాలామంది మిస్టేక్, నేను ఇలాంటి థాట్స్ ఎందుకొస్తున్నాయి అని గిల్ట్ ఫీల్ అవుతారు. గిల్ట్ కంట్రోల్ ఇవ్వదు, అవేర్నెస్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ 1. అర్జ్ వచ్చినప్పుడు 10 డీప్ బ్రెత్స్. జస్ట్ అబ్జర్వ్. ఇది టెంపరరీ అని చెప్పుకోండి. ఎగ్జాంపుల్ 2. థాట్ని పేపర్లో రాయండి. 5 minutes రైటింగ్ చేసినా క్లారిటీ వస్తుంది. ఫైట్ చేయకండి, అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా ఇంటెన్సిటీ తగ్గుతుంది. క్లియర్ గోల్ ఉండాలి. ట్రూత్ ఏంటంటే క్లియర్ పర్పస్ లేకుండా ఉంటే మైండ్ ఈజీ ప్లెజర్ సైడ్కి వెళ్తుంది. ఫోకస్ ఉంటే డిస్ట్రాక్షన్కి స్పేస్ తక్కువ. ఎగ్జాంపుల్ 1. 6 months ఫిట్నెస్ టార్గెట్ పెట్టుకోండి. వీక్లీ ప్రోగ్రెస్ ఫోటో. ఎగ్జాంపుల్ 2. ఒక స్కిల్ పిక్ చేయండి. కోడింగ్, ఎడిటింగ్, ఎగ్జామ్ ప్రెప్. డైలీ ఫిక్స్డ్ టైం డెడికేట్ చేయండి. బిజీ కాదు, ఇంటెన్షనల్గా బిజీ. లస్ట్ న్యాచురల్, కానీ కంట్రోల్ పాసిబుల్. మీరు వీక్ కాదు, జస్ట్ సిస్టమ్ కావాలి. ట్రిగర్స్ మేనేజ్ చేయండి. బాడీ యాక్టివ్గా ఉంచండి. డోపమీన్ తగ్గించండి. అర్జెస్ అబ్జర్వ్ చేయండి. గోల్ క్లియర్గా పెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఉంటే చేంజ్ డెఫినెట్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో డిసిప్లిన్ అని రాయండి. నెక్స్ట్ వీడియోలో 30 day యాక్షన్ ప్లాన్ డీటెయిల్గా చెప్తా. టేక్ కేర్ బ్రో. ఫోకస్ స్ట్రాంగ్గా ఉంచుకోండి.